మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు యొక్క కృప మీకు తోడయుండునుగాక. ఆయన యొక్క నిత్యరాజ్యములకు వారసులుగా మనల్ని మార్చునుగాక. ప్రేమని వలన దేవుని మహాకృప మరొక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు. మన పట్ల ఆయన కలిగిన అపరమైన ప్రేమ చాలా గొప్పది. ఈరోజు మనుషులు మనం మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోకుండా మరొక దినాన్ని మన చేతిలో ప్రసాదించాడు అంటే మన పట్ల ఆయన కలిగిన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించగలగాలి. దినములుగా జరుగుతూ ఉండగా ఆయన కార్యాలు మన చేతిలో నూతనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దాన్ని గమనించగలగాలి. ప్రేమని వలన నీకు ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించడమో ఎంతైనా అవసరమైనది. కానీ ఈరోజు మనిషిలో కృతజ్ఞత మరిచి తిరుగుతూ ఉన్నారు, కృతజ్ఞత హీనులై ఉన్నారు. అది దేవునికి ఆశీర్వాదాన్ని అనుభవించాలని మరి వ్యర్థమైన జీవితం అనుకుంటున్నాం. ఒక మేలు ఒక వ్యక్తి అనుభవించిన తర్వాత ఆ మేలును బట్టి ఎదుటి వ్యక్తిని కృతజ్ఞత చెల్లిస్తాను. కానీ నీకు నాకు జీవితాన్ని ఇచ్చి అనేక విషయాల్లో సౌఖ్యాన్ని కలుగు చేసిన దేవునికి ఏమిచ్చి దేవుణ్ణి మహిమపరచగలుగుతున్నామో ఆలోచించగలగాలి. ఏ జీవిత విధానం కలిగి ఉన్నాము, ఎలాంటి కృతజ్ఞత మనం చెల్లించగలుగుతున్నాము గమనించగలగాలి. ఈరోజు కొన్ని విషయాల్లో సోలిపోతూ ఉంటాం. ఏంటి మా బ్రతుకులు ఎలాగుంటున్నాయి అనుకుంటుంటాం. మా బ్రతుకులు ఆశీర్వాదం నోచుకోవా? మా కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు ఏంటి? ఎందుకు మా జీవితాలు ఇలాగా మారాయి? దీని గల కారణం ఏంటి అని తెలుసుకోగలిగినప్పుడు నీ జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ప్రభు అయితే మన పట్ల చేసిన వాగ్దానంలో ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథంలో 66వ అధ్యాయం 12వ వాక్యంలో, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 12వ వాక్యం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యుద్ధకు పారజేయము. మీరు జనుల ఐశ్వర్యము అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లుపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు చంకని ఎత్తుకొనబడుదురు. దేవుని స్తోత్రం. ప్రేమని వల్లరా ఇక్కడ ప్రభు తన ప్రజల నిమిత్తం మాట్లాడుతున్న మాట, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం మీ యొద్దకు పారజేతును. ప్రేమని వల్లరా ఎందుకు ఈరోజు మన కుటుంబాల్లో ఆశీర్వాదాలు అనుభవించలేక, ఎందుకు మన కుటుంబాలు దీవెనకరమైన జీవితాన్ని అనుభవించలేక వ్యర్థంగా బ్రతుకుతున్నారు? కారణం ఏంటి గమనించగలగాలి. ఆయన ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టడుకో నేస్తుడు కాదు. నువ్వు వేదనతోనూ రోదనతోనూ కుమిలిపోవడము దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడే దేవుడు కాదు. ఈ లోకములో అసమాధానంతో బ్రతుకుతున్న మానవుని నిమిత్తమే దవడ సింహాసన ఆసీనుడైన ప్రభు మానవాతీతుడిగా ఈ లోకంలోకి దిగొచ్చి అసమాధానం కొట్టువేసి నీ కుటుంబంలో సమాధానము, నీ జీవితంలో సమాధానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రేమని వల్ల ఈరోజు ఎందుకు అసమాధానం కోల్పోతున్నావు? సమాధానం లేని జీవితమా? ఎందుకో నా బ్రతికి ఎలాగైపోయింది అంటూ నిరుత్సాహంతోనూ ఆవేదనతోనూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు అనేక మంది. కానీ
లోక రక్షకుడును సర్వ సృష్టికర్త దేవుడు నీతో చేసిన వాగ్దానం ఏంటి తెలుసా? సమాధానమును నీ యొద్దకు నది ప్రవాహము వలె నీ యొద్దకి పారచేతును. చివరికి వస్తే అంటాడు, నీవు చంకను ఎత్తబడతావు, నీవు సేద తీర్చే కృప దేవుణ్ణి కలుగు చేస్తాడు. ఆదరించే ధన్యత నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. మరి ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించగలగాలి. ప్రియదేవుని బిడ్డ, యేసు ప్రభువుల వారు ఈ లోకంలోకి వచ్చి మనుషుల మధ్య సంచరిస్తూ అసమాధానంతో బ్రతుకుతున్న వారికి సమాధానమును, అసంతృప్తికరమైన జీవితాలకు తృప్తికరంగాను వాళ్ళ జీవితాలు మలచడానికి దేవుడు ఇష్టపడి మానవాతీతుడిగా ఈ లోకంలోకి వచ్చి ప్రతి మానవుని యొక్క అవసరాలు అక్కరలు తెచ్చి వాళ్ళ హృదయాల్లో ఉన్న కలవరాలు కొట్టివేయడానికి లోకంలోకి దిగి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. కానీ ప్రేమని వల్ల అనేక కలవరాల మధ్య మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. అనేక కలవరాల మధ్య బ్రతుకుతూ ఉన్నాడు. ఈ లోకములో దేవుడు మాకు తోడై ఉన్నాడు, మాకే శిక్ష విధి లేదు, మా ప్రతి అవసరం చూచడానికైనా మా చేతులకు వచ్చాడని ఆలోచనతో మరిచాడు. ఎవరున్నారులే మాకు, మా బ్రతుకులు ఇంతేలే అనుకుంటూ తను తానుగా దూషించుకుంటూ తను తానుగానే ప్రశ్నించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ప్రేమని వదరా, యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చింది నీకు నాకు సమాధానం కలుగు చేయడానికి. యేసు ప్రభు సిలువ వేయబడి ఆయన పాత్ర పెట్టబడిన తర్వాత 12 మంది శిష్యులు యేసు ప్రభు తిరిగిన వాళ్ళే, ఆయన యొక్క కార్యకలాపాలు చూసిన వాళ్ళే, ఆయన చేస్తున్న అనేక అద్భుత ఆశ్చర్య కార్యములు చూసిన వారే యేసు ప్రభుని సెలవేసిన తర్వాత ఒక గదిలోనికి వెళ్ళి వాళ్ళు కలవరపడుతూ ఉన్నారు. ఒక్కొక్కడు ప్రభు లేస్తాడా, ప్రభు సజీవుడిగా వస్తాడా, ఎంతోమంది మానవులు చనిపోయారు, ఏ ఒక్కరు లేలేదు కదా, ఇలాగా అనేక అడ్డుగోలు ప్రశ్నలు వాళ్ళకి వాళ్ళే వేసుకుంటూ హృదయాలు కలవరంతో నింపబడి ఉన్నాయి. యేసు ప్రభుల వారు ఆయన మరణపు మొండుని విడిచిన దేవుడు, అసమాధానంతో బ్రతుకుతున్న వారికి సమాధానం కలిగడానికి ఆయన సజీవుడై ఉన్న దేవుడు. వాళ్ళు ఉన్న గదిలో తాళం పెట్టుకొని గడిలు వేసుకొని లోపల ఉన్న కలవరాల మధ్య వాళ్ళ మధ్య ప్రత్యక్షమైపోయి వెంటనే అంటాడు, మీకు సమాధానం కలుగునుగాక. ఈరోజు అసమాధానంతో ఉన్న జీవితంలోకి ఆయన రావడానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డారా, ఆయన ఉన్నాడన్న ఆలోచన కలిగి ఉంటే నీ అసమాధానము సమాధానంగా మార్చబడుతుందని ప్రభు పేట హెచ్చరిక చేస్తూ ఉన్నాను. వాళ్ళు అయ్యి బాబు దైవం అనుకున్నారు. కానీ ప్రభు అంటాడు, నేనే నన్ను మరణము బాధించలేదు, నన్ను పాతాళము వశము చేసుకోలేదు. ప్రేమిడి వల్ల సమాధానం లేకుండా బ్రతుకుతున్న వారి చేతులకి సమాధానం చేయడానికి యేసు ప్రభు వారి లోకంలోకి వచ్చాడు. ఈరోజు ఎంత పరిగెత్తుతూ ఉన్నా, ఎంత ప్రయాసపడుతున్నా నీ బ్రతుకులో సమాధానం లేకుండా బ్రతుకుతున్నావేమో, నీ జీవితాన్ని ఆనందాన్ని నోచుకోలేక వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో, ప్రభు నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడి అంటాడు, నీవు అసమాధానంతో సోలిపోతున్నావు కనుక నీవు నా చంకనెత్తబడతావు, నీవు ఆదరించబడతావు. సోలిపోతూ నీ బ్రతుకు సేద తీర్చబడుతుంది. ఎప్పుడో తెలుసా, నేను నీ జీవితంలో ఉన్నానని విశ్వసించగలిగినప్పుడు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు,
అసమాధానంతో ఉన్న నీ బ్రతుకు సంతోషము సమాధానం కలిగి జీవించే కృప ఆయన కలుగు చేస్తాడు. ఒక చిన్న మాట చెప్పిన, యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న కాలంలో శిష్యులు ఉన్న పొలంగా ఒక చిన్న పడవ ఎక్కించుకున్నారు. యేసు ప్రభు అని సముద్రం మీద వెళుతూ ఉంది. యేసు ప్రభు ఆ పడవ అమరం లేకపోయి తలవాల్చాడు. ఆయన ఎప్పుడైతే తలవాల్చాడో పడవ మీదకి ఉప్పెన వచ్చింది, కలవరం వచ్చేసింది. ఇది గమనించాలి. యేసు ప్రభు ఉన్న పడవ మీదకి ఉప్పెన ఉపద్రవము తుఫాను రావడానికి గల కారణం ఏంటి? ఈ పడవ నీ విశ్వాసపు జీవితమే. ఆ పడవ నీవే. ఆ పడవలో ప్రభు ఉన్నాడు, కానీ అమరములో తలవాల్చాడు. ఎందువల్ల అంటే పడవలో ప్రభు ఉన్నాడు, కానీ ప్రభుతో మాట్లాడకుండా వాళ్ళు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ ప్రభువుని గమనించకుండా ఉన్నారు. ప్రభు మనతో ఉన్నాడు, మన మాటలు ఎట్టివి? ఆయన్ని పలకరిస్తూ ఉంటే ఆత్మీయ మర్మాలు మనకు తెలియపరుస్తాడు అన్న ఆలోచన కంటే కూడా వాళ్ళు ఆలోచన హీనులయ్యి వ్యర్థమైన మాటలతో మన జీవితాల్లో వ్యర్థపరుచుకుంటున్నాం. ఆ సమయం చూసిన ప్రభు అమరువులకు వెళ్ళి తలవాల్చాడు. ఎప్పుడైతే తలవాల్చాడో వీళ్ళ జీవితాలు తలమునకలైనాయి. నీ జీవితంలో ప్రభు ఉన్నాడని ప్రార్థన జీవితము కలిగి ప్రభువును గోచారుకొని పతనమైపోతున్న నీ బ్రతుకుని ప్రతిఫలంగా మార్చుకోవాలన్న ఆలోచన కలిగినప్పుడు, ప్రభుతో సంప్రదింపులు జరగగలిగినప్పుడు ప్రభు నీ చేతులు గొప్పగా మార్చడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు పడవలో ఉన్నాడు, కానీ వీళ్ళు సొంత ప్రయోగాలతో సొంత మాటలతో ప్రభుని గమనించకుండా ఉన్నారు. అది గమనించిన సృష్టి యావత్తు కూడా పొలకిస్తుంది. నీ జీవితంలో లోకానుసారమైన స్థితి ఎందుకు వస్తుందంటే ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి, ప్రభుతో నా సహవాసమే, కానీ లోకముతో నాకు సహవాసం ఏంటి అన్న ఆలోచనకి మన జీవితంలో కలగట్లేదు. ప్రభు చేసేది ప్రభు చేయాలి, మనం చేసేది మనం చేయాలి అనుకుంటూ ఆయన మరిచి తిరుగుతూ ఉన్నాం. పడవలో ప్రభు ఉన్నా వీళ్ళు సొంత మాటలతో వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కనుక, వాడు సొంత ఆలోచన కలిగి ఉన్నారు కనుక, ఆలోచనకర్త అయిన దేవుడు వాడితో ఉన్నా కూడా ఆయన తలవాల్చాడు. అందుకని వాళ్ళ జీవితాలు ఆవేదనకు గురైపోయాయి. పడవ సులువు చేయడానికి ఏవేవో ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు సమాధానంగా బ్రతకాలని ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, కానీ పడవ సులువు కాలేదు. మార్గంలో నడవడానికి పడవ అల్లకొల్లాలం అయిపోతుంది, తల్లకిందులైపోతుంది. వాళ్ళు పడవను ఎలాగైనా తెలిగి చేయాలి, సులువు చేయాలి అనుకుంటూ సొంత ప్రయోగాలు చేస్తున్న కొలది తుఫాను ఎక్కువైపోతుంది, ఉప్పెన ఎక్కువైపోతుంది. వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, అయినప్పటికీ కూడా ఆ ఉపద్రవాలు ఎక్కువ అవుతున్నాయి. అసమాధానం కోల్పోతున్నారు, కలవరాల మధ్య బ్రతుకుతూ ఉన్నారు. ఇక వీలు కాని సమయంలో యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి అంటారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, కలవరపడిపోతున్నాం, కలవరాల మధ్యలో కల్లోలమైపోతున్నాం మా జీవితం. మీకు చింత లేదా? ప్రభు నీ చేతిలో చింతపడకుండా కలవరపడకుండా ఉండడానికి ఆయన నీ చేతిలోకి రావడానికి ఇష్టపడ్డాడు. విశ్వసించగలిగితే ప్రియజీవుని బిడ్డ, ఈరోజు ఎందుకు నీ చేతిలో కలవరాలు? ఎందుకు నీ చేతిలో ఆశీర్వాదం లేని దౌర్భాగ్యమైన జీవితము?
ప్రభు నీతో ఉన్నా ఆయన మాటలు వినడానికి ఇష్టపడడం లేదు. మన సొంత మాటలు, సొంత ప్రయోగాల ద్వారా మన జీవితాన్ని అసమాధానంగా మార్చుకుంటున్నాం. సమాధానం లేకుండా మన జీవితంలో పతనం చేసుకుంటున్నాం. గమనించగలగాలి. ఏ కుటుంబంలో కూడా సమాధానం లేని జీవితం కలుగుతున్నారు. కారణం ఏంటి? మందిరానికి వెళ్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటుంటారు. కానీ వాక్యం అనే దేవుడు వాళ్ళ హృదయాలలో ఉన్నప్పుడే వాళ్ళ జీవితాలు సమాధానంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాక్యము విన్నట్టుగా ప్రవర్తిస్తారు, కానీ వాక్యానుసారంగా జీవించగలిగినప్పుడు నీ హృదయము, నీ కుటుంబం సమాధానం కోరుకుంటుంది. అట్టి సమాధానం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు మా పక్షాన మేము దేవుని బిడ్డలమే, మేము క్రైస్తవులు చెప్పుకోవడం గొప్పతనం కాదు. కానీ ప్రభుకి నచ్చే విధంగా ప్రభుతో సమాధానం కలిగే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన కుటుంబాన్ని, మన జీవితాన్ని సమాధానానికి నడిపించడానికి సమాధానకర్తైన దేవుడు నీతో ఉండడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన వల్లరా, దేవుడు నమ్ముకోవడం గొప్పతనం కాదు. దేవునితో నడవగలగాలి. ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడాలి. అప్పుడు నీ హృదయంలో ఉన్న అసమాధానము సమాధానంగా మార్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుడిగా ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు? నిద్రలేస్తే ఏంటి నా బ్రతుకున్న అసమాధానంతో నిద్రలేస్తున్నావు? కారణం ఏంటి? ప్రభు నీ చేతిలో ఉన్న ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. నీవు ఆయనతో సహవాసం చేసి ఆయన మాట నువ్వు వినగలిగితే, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే, వాక్యాన్ని నీ హృదయంలో నింపుకుంటే ఆ ప్రభు నీ హృదయానికి నెమ్మదిని, సమాధానం కలుగు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు అంటారు, ప్రభువా ప్రభువా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా? వెంటనే ఆయన పడవ పై భాగంలోకి వచ్చి ఒక మాట అంటున్నాడు. గాలితో మాత్రం, తుఫానులతో ఒక మాట అంటాడు. నిమ్మలమై ఊరుకున్నది, నిమ్మలమై ఊరుకున్నది. ఎప్పుడైతే వాటిని గద్దించాడో సముద్రము నిమ్మలమైంది. పడవ సమాధానంగా నీటి మీద సాగిపోతే. ప్రేమను వల్లరా నీ జీవితంలో అసమాధానమే కావచ్చు, నీ అసంతృప్తి జీవితమే కావచ్చు. దేవుడు నీ జీవితంలో ఉండి వాటిని గద్దించినప్పుడే నీకు సమాధానము కలుగుతుంది. ఆయన ఉన్నాడే, నాకు ఆయనకు అన్నీ తెలుసులే, నా బ్రతికెట్టుదో ఆయనకి తెలుసులే అనుకుంటే, ఆయనకి ఇంకోటి తెలుసు. ఏంటో తెలుసా? వాడికి కూడా తెలుసులే నేను ఉన్నానని, నన్ను పలకరించినప్పుడు వాడికి సమాధానం కలుగు చేస్తానని ఆయన కూడా తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాటలు వినడానికి, ప్రభుతో సమాధానం ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? నా బ్రతుకులు అన్నీ తెలుసులే, అన్నీ తెలుసు. ఆయన కోరుకునేది ఒకటే, నీవు చంటి పెట్టివి, చక్క పెట్టివి ఎత్తుకొని లాలించగలిగిన అనుభవంలోనే ఉన్నావు. అందుకని ప్రభు ఒక మాట అంటాడు, మీరు చిన్న పిల్లలై ఉన్నారని, పసిపిల్లలై ఉన్నారని మిమ్మల్ని పాలుతో పెంచుతున్నాను అన్నాడు. ఆ దృష్టిలో మనం ఎవరిమి? చట్టు బిడ్డలమి, చిన్న బిడ్డలమి. కాబట్టి అలాంటి మనసును కలిగి ఈ లోకపరంగా తల్లిని బిడ్డలు ఎలాగైతే గోచారి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారో, మీరు తండ్రి దృష్టిలో చిన్నపిల్లలు, చంటిపిల్లలు గనక అలాగే మీరు కూడా గోచారుకొని దేవుని దగ్గర అడగగలిగితే నీ ప్రతి అవసరం తీర్చి నీ జీవితానికి నెమ్మది కలుగు చేస్తాడు, సమాధానం కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడగగలుగుతున్నావా? అడుగుతూ కూడా చేస్తాడో చేయడో, జరుగుతో లేదో, ఇవి జరుగుతాయో లేదో అన్న ఆలోచన కలిగి ఉన్నవి. కానీ పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలిగితే ఫలితాన్ని తప్పకుండా నువ్వు పొందగలవని ప్రభు పేట హెచ్చరిక చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ, ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి.
ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. దేవుని సన్నిధిలో దేవుని మాటలు విశ్వాసముతో వినడానికి ఇష్టపడ్డం లేదు ఈరోజు మనుషులు. ఏదో వెళ్ళాలి, క్రైస్తవులు గనక వెళదాం, ఏదో వినాలి గనక విందాం అనుకుంటున్నామే. కానీ విని విశ్వసించగలిగితే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని ప్రభు అంటాడు కదా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం మీ యొద్దకు పారచేస్తున్నాం. నది వలె పొంగి పొర్లు నది వలె నీ హృదయం ఎప్పుడు సమాధానం కలిగి జీవించాలంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ స్థితి కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావో ఆలోచించాలి. ఎందుకు మీ కుటుంబాలలో అసంతృప్తి, ఎందుకు అసమాధానము, ఎందుకు సమృద్ధి లేని జీవితము? దేవుడు ఉన్నాడు అనుకోవడం గొప్పదనం కంటే కూడా దేవుడు నా జీవితంలోకి వచ్చాడా, నా జీవితంలో ఉన్నాడా, ఆయన నా జీవితంలోకి రావడానికి గల అర్హత నేను కలిగి ఉన్నానా, అర్హత కోల్పోయానా అన్న ఆలోచన కలిగి ప్రభుతో సహవాసం చేసే అర్హత నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ కలవరం తొలగించబడి నీ కుటుంబం కట్టబడుతుంది. నెమ్మది నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. పడవలో ఉన్న వీరు ప్రభువుని ఎప్పుడైతే పిలుస్తున్నారో, కలవరపడిపోతున్నాం ప్రభు, నశించిపోతున్నాము, సహాయం చేయండి అని ఎప్పుడైతే అర్థించారో, పడవ పైభాగంకి వచ్చి ఆయన ఎప్పుడైతే గాలి తుఫాన్ని గద్దించాడో నిమ్మడం అయిపోయింది. చూడండి, వెంటనే వాడు అనుకున్న మాట్లాడి తెలుసా, ఈయన ఎవరో, గాలి తుఫాను సముద్రం కూడా ఈయనకు లోపడుతుందంటే ఈయన ఎవరో. చూడండి ఎంత దౌర్భాగ్యమైన మాట. ఎవరని బాప్తిసం తీసుకున్నావు, ఎవరని మందిరానికి వెళుతున్నావు, ఎవరని ప్రార్థిస్తున్నావు, ఎవరని అనేక సభలకు వెళ్తున్నావు అంటే ఆయన గుణాతిశయం ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నావు కాబట్టి నీ కుటుంబం సమాధానం కోల్పోతుంది. ఆయన గుణాతిశయాలు ఎప్పుడైతే కనుగొని బ్రతకడానికి ఇష్టపడతావో నీ హృదయం నెమ్మదిగాను, నీ కుటుంబం సమాధానంగాను బ్రతుకుని దేవుడు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఆయన కార్యాలు ఎందుకు త్వరపడిన చేతిలో జరగట్లేదు అంటే అసంతృప్తితోనే ప్రార్థిస్తున్నావు, తృప్తి లేని జీవితం కలిగి ఉన్నావు. నువ్వు చేసే కార్యం నువ్వు చేస్తున్నావు మనుషుల మాటలు బట్టి. దేవుడు మౌనంగా ఉంటున్నాడు. ఎందుకో తెలుస్తా, ఆయన్ని అడిగితే నీ చేతులకు వచ్చి నీ జీవితంలో ప్రతి కార్యము సఫలీకృతం చేసి నీ కుటుంబానికి నెమ్మది కలుగు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. ఎలాంటి జీవితం కలిగి ఉన్నావు బిడ్డ? ఎలాంటి జీవిత విధానం కలిగి ఉన్నావు? దేవునితో నడవడానికి సాహసించట్లేదు, దేవుని మాటలు వినడానికి విశ్వసించట్లేదు, శారీరక సుఖాన్ని అనుభవిస్తున్నావు, శారీరక విధానమైన జీవితం కలిగి ఉన్నావు. శరీరానికి నువ్వు లోబడుతున్నావే కానీ ఆత్మకు లోబడగలిగినప్పుడు అన్ని విధాలుగా సౌఖ్యము కలిగి ఉంటావు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలలో సౌఖ్యము కలిగి ఉంటావు అంటాడు. నీలో ఉన్న ఆత్మ వర్ధిల్లాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక అలవాటు కలిగి ఉన్నప్పుడు ఆ అలవాటు రెట్టింపు అలవాటు అయిపోయి అలవాటుని మునిగిపోవాలి అంటే ఆ అలవాటు కలిగిన వ్యక్తితో సహవాసం చేయాలి. అలాగే పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఆత్మీయ సహవాసములను ముందుకు సాగాలి. నీ జీవితాలు ఆశీర్వాదాన్ని నోచుకోవాలి, ఆవేదన తొలగించబడాలి, ఆశీర్వాదంతో నింపబడాలి అని నువ్వు కోరుకున్నట్లయితే ప్రభుతో సహవాసం చేయగలిగినప్పుడు, ఆయన మాటతో నువ్వు సహవాసం చేసినప్పుడు, ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు నీ హృదయము నెమ్మడమును, నీ బ్రతుకు సమాధానమును కలిగి
దేవునికి ఇష్టలుగా బ్రతికే కృప దేవుడు మీకు కలుగు చేస్తాడు. గనుక ప్రతి దేవుని బిడ్డ ఈరోజు దేవుడి సన్నిధికి రావడానికి కూడా ఒక నిర్లక్ష్యం. మా ప్రభువుకు తెలిసిన మేము ఎలాగున్నామో అని. మొదట ఎలాగున్నామో తెలుసు, కానీ ఎదుటివాడి మాట విన్న తర్వాత ఇప్పుడు ఎలాగున్నామో కూడా తెలుసు. కానీ అలాగున్న నీ బ్రతుకు తెలుసు, కానీ అలాగున్న నీ బ్రతుకు మొదటి వరే మారాలంటే నువ్వు సాహసించాలి, ప్రభుతో సహవాసం చేయగలగాలి. ఆయనకు తెలుసులే అనుకుంటే ఆయనకి అన్నీ తెలుసు, నీకు తెలియదు ఒకటే. కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి పొందాలంటే నేనేం చేయాలి అని గోజారి అడిగి ఆయన దగ్గర ఆత్మీయ జీవితాన్ని పొందాలన్న ఆలోచన మర్చిపోతున్నా. కానీ దేవుని బిడ్డ ప్రభు అయితే అంటాడు, నీవు ఎప్పుడైతే ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ఇష్టపడతావో సమాధానము నది వలె నీ యొద్దకి పారజేస్తాను. నీవు చంకనెత్తబడతావు, నీవు ఆదరించబడతావు, ఆశీర్వాదానికి యోగ్యులై ఉంటారని ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకొని చేతులు జోడిస్తున్నాను. నీ జీవితం సమాధానంగా ముందుకు సావందే ప్రభు, సమాధానం కోరుకోవడంతే ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ధవళ సింహాసన ఆసనైన దేవుడు, ఆ సింహాసన ఆసనైన ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి పనికి మన మధ్యకు వచ్చే కారణం ఏంటి తెలుసా? నిన్ను సమాధానంతో నింపడానికి, అసమాధానంతో బ్రతుకుతూ నీకు సమాధానం ఇవ్వడానికి. సమాధానంగా ఉన్న నీ జీవితాన్ని అసమాధానంగా మార్చుకున్నావు. ఎందుకో తెలుసా? ఎదుటి వాడి మాట ఎప్పుడైతే నువ్వు వింటావో నీ జీవితం పతనమైపోతుంది, సమాధానం కోల్పోతుంది. గనుక ప్రభు మాట విని మన చేతులు కట్టుకుందాం. సమాధానం మన చేతిలో ఏలుబడి చేయనట్లు సమాధానకర్తన దేవుడితో సహవాసం చేద్దాం. ఆయన మాటకు లోబడదాం. ఆయన కృప మనకి ఎప్పుడు తోడయ్యుండి మనం నడిపించను గాక. కళ్ళమొద్దామా? స్తుతికి కారణమవుతాడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలో జీవిస్తున్న మా బ్రతుకులు ప్రభా సమాధానం లేక అసమాధానంతో బ్రతుకుతూ ఉన్నాం. ప్రభా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అసమాధానం మా చేతులు ఏలుబడి చేస్తుందయ్యా. మీరు మా చేతిలో ఉన్నప్పుడు సమాధానంగా బ్రతుకుతాం. మీ వాక్కును పంపి మమ్మల్ని బలపరిచి ఈ దినము ప్రభా సమాధానం ఎట్టినో ఆ సమాధానం మేము ఎలాగ కాపాడుకోవాలో మాతో మీరు మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమాధానం కలిగి ఈ లోకంలో జీవిస్తూ అయ్యా మీ రాజ్యము చేరే వరకు కూడా మీకు ఇష్టలుగా ఉండే కృప దయచేయమని ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితము సమాధానం కలిగి సమాధానకరమైన మార్గం నడుస్తూ అయ్యా మీరు అక్కడి వరకు నేను మీ వైపు చూస్తూ సమాధానము కలిగి సమృద్ధి జీవితము కలిగి కృతజ్ఞులండి కృప దయచేయమని ప్రతి బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమని నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆశీర్వాదము మన పరమతైన దేవుని ప్రేమ, కుమారులని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనులు సహవాసము సన్నిధాన్ని కాపుతున్నాను. సకల పరిశుద్ధులకును కూడి వచ్చిన మనకందరికను లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డకును అది కృపా కనికరము తోడుగా ఉంచారు రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.